హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే హోటల్ స్టైల్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకుని చూపించబోతున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బయట కొనుక్కునే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకున్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను. ఇది ఒక హాఫ్ కేజీ చికెన్ అండి. దీన్ని శుభ్రంగా ఉప్పు వేసి కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. మనం ఇంట్లో తక్కువ క్వాంటిటీలో బిర్యానీ తయారు చేసేటప్పుడు చికెన్ పీసెస్ అనేవి మీడియం సైజులో కొట్టించాలి. ఇలా ఈ మాత్రం సైజ్ ముక్కల్ని కొట్టించుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ చికెన్ పీసెస్ని పక్కన పెట్టేసి ఇప్పుడు బియ్యం తీసుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ని తీసుకున్నాను. దీన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి మూడోసారి వాటర్ని వేసి ఇలాగా నానపెట్టుకుంటున్నాను. హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడానికని స్టవ్ వెలిగించుకొని మందపాటి బిర్యానీ పాత్రను పెట్టుకోవాలి. ఇందులోకి నేను ఇక్కడ 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. బిర్యానీలోకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి హోల్ గ్రామ్ మసాలాను వేసుకోవాలి. బిర్యానీకి కావాల్సిన స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత కాస్త వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎంత చక్కగా వేగుతాయో బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఉల్లిపాయలు సరిగా వేగలేదంటే బిర్యానీకి అంత టేస్ట్ అనేది రాదనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు తొందరగా మగ్గటానికని మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని వీటిని కూడా చక్కగా కలిపేసుకొని ఇలాగా వేయించుకోవాలి. చూసారా, అలా కలుపుతూ ఉంటే మనకి అన్నీ కూడా ఈవెన్గా చక్కగా వేగిపోతాయి. మంట అనేది లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగన్నిటిని కూడా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి ఫ్రై చేసుకోవాలి. వీటికి ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. బిర్యానీలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది. నేను ఇక్కడ 2.5 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్కున్న పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టమాటోలు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. టమాటోల్ని మరి ఎక్కువగా యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగోదు. అలాగే ఇందులోకి 4 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ టమాటాలను కూడా చక్కగా మగ్గించుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి. టమాటాలు పూర్తిగా మగ్గాలంటే మనం మూత పెట్టేసుకొని సిమ్లోని పెట్టి మగ్గించుకోవాలి. ఇలా సిమ్లోని ఒక 5 మినిట్స్ పాటు వదిలేసామంటే టమాటాలు చక్కగా మగ్గిపోతాయి. చూసారా, టమాటాలు చక్కగా మగ్గిపోయి చక్కగా గ్రేవీలా తయారైంది. ఇలా రెడీ అయితే సరిపోతుంది. ఇప్పుడు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్నామంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాము. అలాగే ఇందులోకి మీ రుచి తగినట్టుగా కారం యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా. ఇందులోని ధనియాలు జీలకర్ర అన్నీ కూడా యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను వేరేగా ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు వీటన్నిటిని కూడా చక్కగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 4 టీ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. పెరుగును కూడా చక్కగా ఈ మసాలాతో చక్కగా కలిసేలా కలుపుకోవాలి. పెరుగు వేసిన వెంటనే సిమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి పెరుగుని కలిపామంటే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది అనమాట. అందుకనే ఇలాగా పెరుగుని వేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని చక్క మసాలాతో కలిసేలా కలుపుకోవాలి. ఇలాగా చక్కగా అంతా కూడా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 చెక్క నిమ్మకాయ రసంని పిండుకుంటున్నాను. మీకు నిమ్మకాయ పులుపు అనేది మీ ఇష్టం అండి. మీరు తీసుకున్న టమాటోల పులుపు బట్టి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసం అంతా కూడా ఈ మసాలాలో కలిసేలా కలుపుకోవాలి. నిమ్మరసం తప్పనిసరిగా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టి ఉంచుకున్న చికెన్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకోవాలి. ఈ చికెన్ ముక్కలకి మసాలా అంతా కూడా చక్కగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ని ఈ మసాలాలో కొంచెం మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గించుకోవడం వల్ల చికెన్ ముక్కలకున్న నీచు వాసన అనేది పోతుంది. అలాగే చికెన్ బిర్యానీ మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలు కూడా చాలా జ్యూసీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇలాగ కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలకి కొంచెం
ఉప్పు కారం అన్నీ కూడా మసాలా అంతా కూడా చక్కగా పట్టుకుంటుంది అన్నమాట. ఉప్పు మరి ఎక్కువ వేసుకున్నామంటే ముక్కలకి ఉప్పు ఎక్కువ పడుతుంది. అందుకనే ముందు ముక్కలకు సరిపడినంతగా ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అంతా కూడా చక్కగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలన్నమాట. అప్పుడే చికెన్ పీసెస్కి మంచిగా మసాలా అనేది పట్టుకుంటుంది. ఇప్పుడు ఈ గిన్నె పైన మూత పెట్టేసుకొని కాసేపు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకున్న తర్వాత చికెన్ పీసెస్లో ఉన్న వాటర్ అంతా కూడా చక్కగా బయటకు రిలీజ్ అయిపోయింది. అలాగే ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది చూసారా. ఇలా అయితే మనకి చికెన్ చక్కగా మగ్గిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులోకి 3.5 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల మనకి పొడి పొడిలాడుతూ బిర్యానీ చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అంతా చక్కగా కలిపేసుకొని ఉప్పు కారం పులుపు అన్నీ కూడా సరిపోయేది చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కారం మసాలా కానీ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్టేజ్లో. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని వాటర్ చక్కగా తలతలా మరిగే వరకు మరిగించుకోవాలి. వాటర్ బడరు స్టార్ట్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఇంకొంచెం మరిగించుకోవాలి. అప్పుడే చికెన్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా వాటర్లోకి మంచిగా దిగుతుందనమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని ఫుల్గా వాటర్ డ్రైన్ చేసేసి ఇప్పుడు రైస్ మాత్రం ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అంతా కూడా చక్కగా ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీద అలాగే ఒక 15 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ పైన ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. బిర్యానీని ప్రిపేర్ చేసేటప్పుడు మనం స్టెప్ బై స్టెప్ దేని తర్వాత ఏది వేయాలనేది తెలుసుకున్నామంటే పర్ఫెక్ట్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ పాటు బాస్మతి రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం 2 టీ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా నెయ్యిని యాడ్ చేసుకోకుండా ఇప్పుడు నెయ్యిని యాడ్ చేసుకున్నామంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట బిర్యానీకి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఇంకొంచెం పుదీనా అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని దోశ ప్యాన్ కానీ లేదంటే చపాతీ తవా కానీ స్టవ్ పైన పెట్టుకొని హీట్ చేసుకొని దానిపైన ఈ బిర్యానీ పాట్ని పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు మనం ఉడికించామంటే పర్ఫెక్ట్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందన్నమాట. బయటికి ఆవిరిపోకుండా ఇప్పుడు బిర్యానీ మూత పైన ఇలాగా వెయిట్ పెట్టేసామంటే చక్కగా లోపల దమ్ అయిపోతుందన్నమాట. ఇలా దమ్ చేసుకున్న బిర్యానీ చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వెంటనే కదిలించకుండా ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసిన తర్వాత బిర్యానీని కలుపుకున్నామంటే పర్ఫెక్ట్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూసారా పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా వచ్చిందో. బిర్యానీని మరీ ఎక్కువగా కలిపామంటే రైస్ అనేది విరిగిపోతుంది అనమాట. ఇలా ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు అలా వదిలేసామంటే పర్ఫెక్ట్గా పొడి పొడిలాడుతూ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ బిర్యానీ పైన మూత పెట్టేసుకొని 5 to 10 మినిట్స్ పాటు అలా వదిలేసామంటే పర్ఫెక్ట్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.